హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఒకసారి ఇలా వండి చూడండి. అంటే ఇప్పుడు చాలామంది మటన్ కర్రీ వండుతున్నారు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలర్ఫుల్గా కనిపించడం కోసం చాలా ఎక్కువ ఐటమ్స్ వేసి వండుతారు. మనం ఏవి వేయకుండా సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలన్నది నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అందులో వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మటన్ కర్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఒకరేమో ఎండి కొబ్బరి వేస్తారు, కొందరేమో గసగసాలు వేస్తారు. కానీ ఏవి వేయకుండా ఒకప్పుడు చేసేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడే వేసుకోవాలండి. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే ఒకప్పుడు ఏంటంటే పుదీనా, కొత్తిమీర వేసేవాళ్ళు కాదండి. కాకపోతే నేను ఎందుకు వేసానంటే నాన్ వెజ్ స్మెల్ రాకుండా పుదీనా, కొత్తిమీర స్మెల్ అది రానివ్వకుండా చేస్తుంది అనమాట. ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే మనం కడిగి పెట్టుకున్న మటన్ ఇప్పుడు వేసుకోవాలి. ఈ మటన్ వండేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. టేస్ట్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఒకసారి ఈ టైప్ చేసి చూడండి, టేస్ట్ మీరే చెప్తారు. సింపుల్గా అయిపోతుందండి కర్రీ కూడా తొందరగా. చూసారు కదా, ఇప్పుడు వేసిన మటను మొత్తం ఆయిల్లో కుక్ అయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది పోతుంది. చాలామంది ఏంటంటే మటన్ తినరు. ఎందుకంటే ఆ స్మెల్ కోసం, ఆ స్మెల్ వస్తుంది నేను తినను అని చెప్పి చాలామంది తినరు. కాకపోతే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ స్మెల్ పోతుందండి. బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనకి అందులో పసుపు వేసుకోవాలి. అలానే తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటాను అంటే వేసుకోవచ్చండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను కారం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మటన్కి ఉప్పు, కారం, పసుపు బాగా పడుతుందన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మటన్ స్మెల్ పోతుందండి. చాలామంది ఈ మటన్ స్మెల్ వల్లే తినరనమాట. మూత పెట్టుకొని దాన్ని అలాగా మగ్గనిస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా నేను ఫ్రై చేస్తున్నట్టు. సిమ్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు దీనికి ఉప్పు, కారం బాగా పడుతుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ముక్కకి కూడా బాగా పడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ముక్క కూడా ఇలా ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, నేను మూత పెడుతూనే ఉన్నాను ఫ్రై చేసినప్పుడల్లా. అడుగు మాడకంట చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మటన్ అడుగు మాడిందంటే టేస్ట్ వేరే అయిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే 1 కప్పు టమాటా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం బాగా ఫ్రై అయ్యింది. ఇలా మటన్ని ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా పోతుందండి, మటన్ స్మెల్. చూసారు కదా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇలానే ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్
జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మటన్కి బాగా మసాలా పట్టి ఉంది. మనం ఇందులో వాటర్ వేసేటప్పుడు చల్లనీళ్ళు వేయకూడదండి, మరగబెట్టుకునే వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళతోటే మనం ఉడకనివ్వాలన్నమాట. చల్లనీళ్ళు వేస్తే ముక్క చప్పబడిపోతుంది అనమాట. అందు గురించి స్టవ్ పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను చూసారు కదా, ఇందులోనే ఆ వేడి నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి, ఉప్పు తక్కువైతే వేసుకుంటే ముక్క చప్పగా ఉండకుండా మనకి తెలుస్తుంది అన్నమాట. వాటర్ ఎప్పుడైతే వేసామో ఉప్పు చూడలేదనుకోండి మనకి ముక్క టేస్ట్ పోతుంది. ఇప్పుడే చూసుకొని మనం విజిల్ పెట్టుకోవాలి. చూసారు కదా, విజిల్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుందండి, మరీ వాటర్ అంతా మగ్గిపోయినంత వరకు ఉంచకూడదు. చూసారు కదా వాటర్గా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో వాటర్ చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, ఆలు వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చాలామంది వేసుకోరు, కాకపోతే మా ఇంట్లో ఇష్టం కాబట్టి నేను ఒక ఆలుని ఒక 4 ముక్కల కింద చేసి అందులో వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటరింగ్కి ఆలు కూడా ఉడికినంత వరకు కూడా దగ్గర పడినంత వరకు స్టవ్ పైన ఉడికించాలి. చాలామంది ఏంటంటే వాటర్ మొత్తం అయిపోయినంత వరకు కూడా విజిల్ పెట్టేస్తారండి. అలా కాకుండా కొంచెం వాటర్తో కూడా ఉడకనివ్వాలి. ఒకప్పుడు మటన్ ఉండేటప్పుడు ఏంటంటే విజిల్స్ కుక్కర్లు అవి ఉండేవి కాదండి, స్టవ్ పైనే ఉడకనిచ్చేవారు. ఎందుకంటే అలా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మటన్ ఉడకదు కాబట్టి విజిల్ పెట్టుకుంటున్నారు చాలామంది. ఇంకా బాగా చిక్కబడాలన్నమాట. చూసారు కదా, మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే అర్థమవుతుంది. ఇలా ఉడికేటప్పుడు కూడా ఒక ఆలుని కట్ చేసి వేసి చూడండి, తినేటప్పుడు మనం రైస్తో అది తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దగ్గర పడింది, ఇంకొంచెం చిక్కగా అవ్వాలి. ఆలు కూడా ఉడికిపోయింది. మటన్ కర్రీ చేసేటప్పుడు అన్ని ఐటమ్స్ వేసి దాని టేస్ట్ కూడా మనకు తెలియదండి. ఏవి వేయకుండా టేస్ట్ సూపర్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, చిక్కగా అయింది. రైస్లో కలుపుకోవడానికి ఈ మాత్రం వాటర్ ఉండాలి, అదే గ్రేవీ ఉండాలి. ఫైనల్గా స్టవ్ బంద్ చేశాను. చూసారు కదా, అయిపోయింది. మటన్ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.